శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారు అంటే అక్కడ ఏంటంటే కృతికా నక్షత్రము, అలాగే మనది రోహిణి నక్షత్రం, మృగశిర మొదటి 2 పాదాలు మొత్తం అన్ని కలిపితే 9 భాగాల కింద వస్తాయి. సో ఈ 9 భాగాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఏ విధంగా ఉంది. ఎందుకంటే వీటి బేస్ చేసుకుని ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి పంచాంగంలో మనం చూసుకునేవి ఇవే ముఖ్యంగా కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుకుందాం. ముందు వృషభానికి ఆదాయం చూస్తే 2 భాగములు కనబడుతున్నాయి, వ్యయం చూస్తే 8 భాగాలు కనబడుతున్నాయి. అంటే మనకు వచ్చే ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా కనబడుతుంది. ఆదాయం కూడా 5 కంటే తక్కువ ఉన్నది కాబట్టి ఆదాయం అనేది చాలా లో లెవెల్లో ఉన్నట్టుగా మనకు చూపిస్తోంది. అలాగే వృషభానికి రాజపూజ్యం అనేది 7 భాగాలు కనబడుతాయి, అవమానం 3 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఏమైంది, రాజపూజ్యం అంటే గౌరవపరమైన స్థితిగతులు అయితే మనకు వృషభ రాశి వారికి సంవత్సరం చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నలుగురు మధ్య గౌరవంగా బతకడానికి సంబంధించిన అన్ని రకాల యోగాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఆదాయం 2 ఉండి వ్యయం మనకి ఇంత ఎక్కువగా కనబడడం వల్ల దీనివల్ల మనకు జరిగేది ఏమిటి అంటే మన పూర్వాశ్రమంలో మనం సంపాదించిన కొన్ని ధనాన్ని ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకుంటాము. దేనికి ఖర్చు పెట్టుకుంటాం, ఎందుకు అలా జరుగుతుంది? సో ఇందులోకి వచ్చినప్పుడు ఆర్థిక వ్యవహారానికి మన గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు ఆర్థిక బలం ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, ఏ కంపెనీ అయినప్పటికీ కూడా ఆర్థికంగా మనం చూసుకునేటప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. దానికి కారణం ఏమిటంటే శని రాజ్యంలో ఉన్నాడు కాబట్టి, శశమహాపురుష యోగం ఒక యోగంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఉద్యోగాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఉద్యోగాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే అది ఏ రంగం అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, లేకపోతే మీరు అనుకున్నట్టుగా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, హార్డ్వేర్ కంపెనీ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా కొంతకాలంగా మనం విద్యార్థులు ఏ విధంగా అనుకుంటారు, నాకు ఉద్యోగం లేదు, ఏదైనా ఉద్యోగం వస్తే చాలు అనే భావంతో ఉంటారు. అటువంటి వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది శని రస మహాపురుష యోగం ఉన్నాడు కాబట్టి. అలాగే ఉద్యోగంలో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి కావాల్సిన పర్మనెంట్ జాబ్స్ ఇవ్వడం కానీ, అలాగే ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, అలా డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. ఇవన్నీ మనకు ఆర్థికంగా కొంత బలోపేతమైనట్టు కనబడుతుంది. కానీ ఉద్యోగం సెటిల్ అయింది, మంచి ఉద్యోగం వచ్చింది కదా అని దాని తగ్గ జీతం కూడా పెరుగుతుందా అంటే అది కొంచెం న్యూట్రల్గానే ఉంటుంది. కారణం ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసేవాడు శనీశ్వరుడు 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి వాడు స్టాండర్డ్గా ఒక ఉద్యోగం నుంచి నిలబెట్టడం ప్రయత్నం చేస్తాడు. అలాగే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చిన చేస్తున్న వ్యాపారాన్ని నిలబెట్టడం ప్రయత్నం చేస్తాడు. నిలబెట్టే ప్రయత్నంలో ఆర్థికంగా బలం పెరుగుతుందా అంటే అదే విధంగా ఉంటుంది. కానీ వ్యాపారం అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. చూడండి, వీడు సెటిల్ అయిపోయారా, పర్వాలేదురా అనే ఒక భావన కలిగించేటట్టుగా చేస్తాడు శనీశ్వరుడు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం. అంటే ఎస్టాబ్లిష్ అయిపోయాం, ఇంకా పర్వాలేదు, ఇంక ఎర్నింగ్స్ ఈ సంవత్సరం కాబట్టి ఒకే సంవత్సరం సంపాదించుకోవచ్చు. వ్యాపారస్తులు ఒక స్థలంలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది శనీశ్వరుడు చేస్తున్నాడని చెప్పడానికి అవకాశం ఉంది. దానికి మూలాన్ని మనకంటే ఆర్థిక బలం పెరుగుతుందా పెరగదా అనే విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆర్థిక బలం కొంత న్యూట్రల్గా ఉంటేనే పెద్ద చెప్పుకోదగ్గ బలం పెరిగే అవకాశం కనబడదు. ఎందుకంటే 2 భాగముల ఆదాయం కనబడుతుంది, 8 భాగాలు ఖర్చు పెడుతుండే కనబడుతుంది కాబట్టి. సరే, ఇదిలా ఉంటుంటే ఆర్థిక ఉద్యోగం, వ్యాపారము, వృత్తి ఇవన్నీ కాకుండా రాజకీయం, రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుందాం. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరిని తీసుకున్నప్పుడు అంటే కొంత న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ కొంచెం బలహీనంగానే ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో కొంచెం ముందుకెళ్ళేటప్పుడు శని యొక్క బలం రాజ్యంలో బాగుంది కాబట్టి ఎస్టాబ్లిష్ అయిపోతారు. కానీ ఆర్థిక బలం అనేది అంత చెప్పుకోదగ్గ పెరగడానికి అవకాశం అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ సంవత్సరం మనం చూసిన ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. వృషభ రాశి వారికి అటువంటి వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయితే జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఒక పదవి కోసం చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే నామినేట్ పోస్టుల కోసం చేసే ప్రయత్నాల్లో కానీ డెఫినెట్గా ఓ సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. ఏమాత్రం భయపడేందుకు రాజ్యం చాలా బాగుంది కాబట్టి ఈ వృషభానికి శని యోగకారకుడు వాడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా మొత్తానికి ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. ఎస్టాబ్లిష్ చేసినంత మాత్రాన బలం వచ్చి అంత మాత్రాన ధనం వస్తుందా అంటే ఈ సంవత్సరం రాకపోవచ్చు. సో ఇది వృషభ రాశి నుంచి మనం చెప్పడం విషయం. అలాగే మనకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. చక్కగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయండి, కొత్త ప్లాన్స్ చేయండి, తర్వాత కొత్త ప్లాట్స్ తయారు చేసుకోండి, ఆ ప్లాట్లు అమ్మడానికి అవసరం కొత్తగా ల్యాండ్స్ కొనండి. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి డెఫినెట్గాను. దీని యొక్క డెవలప్మెంట్స్, దీని యొక్క ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత కొంతవరకు కనబడే అవకాశం అయితే బాగానే ఉంది, చెప్పడానికి అవకాశం ఉంది. అయితే కుటుంబ సంబంధమైన విషయాలకు వద్దాం. కుటుంబ సంబంధం విషయాలకు వచ్చినప్పుడు సప్తమ భావంలోకి ఎటువంటి దోషాలు లేవు. తర్వాత మే 1వ తారీఖు తర్వాత నుండి గురు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వృషభంలో మీద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా
మే 1 నుండి సంవత్సరం పాటు గురువు అనుగ్రహంతో ఉన్నారు కాబట్టి వైవాహిక జీవనం చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఏమైనా సమస్యల నుండి భార్యాభర్తలు అన్యోన్యతలో కోల్పోయినప్పటికీ కూడా అది మళ్ళీ రీసెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వరకు వెళ్ళినా అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృషభంలోకి గురుడు ప్రవేశించడం అనేది మే 1వ తారీఖున జరుగుతుంది. అక్కడ నుండి వృషభ రాశి వారికి అన్ని రకమైన శుభకార్యాలు జరగడం, అన్ని రకాలుగా ఆర్థిక బలాలు పెరగడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సంసార జీవితంలో మరి ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం అయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మనకి ఎక్కడ ఏమాత్రం కనిపించదు. మళ్ళీ చిన్న చిన్న చిరాకులు పరాకులు ఉంటే అది మళ్ళీ రీసెట్ అయ్యి మళ్ళీ పర్సనల్ లైఫ్ అంటే ఫ్యామిలీ లైఫ్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ అది ఇంకొంచెం అన్యోన్యత పెరగడానికి అవకాశం అయితే సంపూర్ణంగా కనబడుతుంది. ఇదిలాగుంటే ప్రేమ వివాహాలు వీటి నుంచి మనం మాట్లాడేటప్పుడు ఈ సంవత్సరం ప్రేమ వివాహాలు అంటే గాంధర్వ వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మామూలు వివాహాలు కూడా జరుగుతాయి. అలాగే చాలా కాలం వివాహం జరిగిన వాళ్ళు 30 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు అనుకోండి, యువకులు అన్నాళ్ళు పెళ్లి కానప్పుడు యువకులు అనుకోండి ఆడపిల్లలు కానీ వాళ్ళు కూడా వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే రెండో వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళు కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం వివాహ వ్యవస్థ అనేది వీళ్ళ యొక్క జీవితంలో వృషభ రాశిలో అందులో మనం చెప్పిన మృగశిర నక్షత్రము, కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం విదేశీయానం వెళ్తారా వెళ్ళరా అంటే విదేశాలు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందిగా పరిస్థితి కనబడుతుంది స్టార్టింగ్ ఫస్ట్ 1/2 అని. బట్ విదేశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుని మాత్రం శని రాజ్యాలు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాడు, డెఫినెట్గా ఒక సక్సెస్ కనబడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలకు వెళ్ళండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ అనుకోండి, కెనడా అనుకోండి, యూకే అనుకోండి, అక్కడ అలాగే యూఎస్ అనుకోండి, మనకి H1 వీసా వస్తే అక్కడికి వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కొంత ప్రోత్సాహకరంగానే ఉంది. డెఫినెట్గా ఉద్యోగరీత్యా సెటిల్మెంట్ అవ్వచ్చు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఈ సంవత్సరం బాగానే కనిపిస్తున్నాయి. అలాగే మనం తీసుకునేటప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్య విషయంలో మనకు జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఆరోగ్యానికి 6వ స్థానం, 8వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం చూస్తాం. అలాగే వ్యయంలో కూడా చూసుకుంటాం. సో ఇక్కడ అష్టగలంలో మనకి ఎటువంటి పాపగ్రహాలు ఎక్కువ ట్రాన్సిట్లో మనకు కనిపించవు. డెఫినెట్గా ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది పడదు, మేజర్గా ఉండదు. చిన్న చిన్న మైనట్ ఎప్పుడు ఉండేవి ఉంటాయి తప్ప బలహీనపడే పరిస్థితిలో అయితే కనబడదు. హాస్పిటలైజ్ అవ్వడం ఉన్నది ఈ సంవత్సరం పెద్దగా మనకు కనిపించదు. కానీ మనం వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పగలం. ఇంకా రైతాంగానికి వ్యాపారస్తుల విషయానికి వచ్చినప్పుడు రైతాంగం అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ అనుకోండి, విత్తనాలు అనుకోండి, పెస్టిసైడ్స్ అనుకోండి, వీటికి సంబంధించిన వారు అందరికీ డెఫినెట్గా ఒక బలం పెరుగుతోంది. వృషభంలోకి గురుడు ప్రవేశించిన తర్వాత అంటే మే నెలాఖరు నుండి కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మనం తీసుకున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. పెట్టిన పెట్టుబడికి ఖచ్చితమైన ఫలితం కనబడుతుంది. అది హీరో అనుకోండి, విలన్ అనుకోండి, లేదా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరైనప్పటికీ కూడా రాజ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. కొత్త హీరోలకి ఎస్టాబ్లిష్మెంట్ బాగానే కనబడుతుంది. కొత్త హీరోయిన్లు కూడాను ఒక ఎంట్రీ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం వృత్తిలో అయ్యే అవకాశం కనబడుతుంది. నేము ఫేమ్ కొంత డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ అందులో మనం చూసినప్పుడు మనం మృగశిర నక్షత్రం వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగానే బాగా కనబడుతుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం విదేశాల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలా వద్దా అనే విషయానికి వచ్చినప్పుడు ప్రయాణం యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోండి. మేజర్ ఇష్యూస్ ఏమి పెద్ద కనిపించట్లేదు. అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం కూడా న్యూట్రల్గా ఉంటుంది. పెద్దగా ప్రాఫిట్స్ అయితే ఎక్కువ కనిపించదు. కొనుగోలు అమ్ముగోలు స్టాక్ ఎక్స్చేంజ్లో కూడాను ఐరన్ కోర్ కానీ, మైన్స్ కానీ, లేకపోతే ఆటోమొబైల్స్ సంబంధించిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటారండి. అందులో కొంత సక్సెస్ బాగానే కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా మనం తీసుకునేటప్పుడు వృషభానికి శని రాజ్యం ఉన్నాడు కాబట్టి ఉద్యోగం, వ్యాపారాన్ని ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అందుగురించి భయపడక్కర్లేదు. అలాగే వృషభానికి లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి మాయాధనం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. పాపగ్రహం ఏకాదశంలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఓవరాల్గా ఒక బెనిఫిట్ ఇస్తాడు. దాని గురించి మనం వరి అవ్వక్కలేదు. ఇక పంచంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు ఒక పిల్లల విషయంలో వేవరింగ్ మైండ్ తీసుకొస్తాడు. దాని గురించి కూడా మనం పెద్ద వరి అవ్వక్కలేదు. మంత్రము సాధనా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. రాజ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు. కొంత సంకటం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని పనులు నిదానంగా అవుతుంటే అదేదో కంగారు పడిపోకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. రకరకాలుగా ఆంజనేయ స్వామిని మనం ఆరాధన చేయొచ్చు. అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకిం వద రామదూతకు వాసంతో మత్కారే సాధేంద్రమ అన్నాడు. ఏ సాధ్యం కాదో సాధ్యం చేసేవాడు, సంకట విమోచన చేసేవాడు ఆ శ్రీ ఆంజనేయ స్వామి వారు కాబట్టి ఆయన తలుచుకుంటే కొన్ని చిన్న చిన్న సంకటాలు ఏవైతున్నాయి అవన్నీ బలహీనపడిపోతాయి. తర్వాత స్వామివారికి పూజ చేసే విధానంలో ఆకు పూజ చేయొచ్చు, వడమాల పూజ చేయొచ్చు, లేకపోతే స్వామివారికి అలంకరణ చేసి పూజ చేయొచ్చు. ఏదైనా మంగళవారం, శనివారం మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చేసుకుంటుంటే కొంత ధైర్య సాహసే లక్ష్మిలాగా ముందుకు వెళ్తారు. రాజమార్గంలో రాజయోగ పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101,
సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.